సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్లన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలోనొక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ నుండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని, దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెనెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీల చెయ్యి అతని మీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరియొక దాని చేత నాకు అల్లుడు వగుదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి రాజు నీ యందు ఇష్టము కలిగియున్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగానున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడువు కావలెనని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నికలేని వాడనై ఉండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్తీల 100 ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు
దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడొగటుకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచూ రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.